బీసీ తెలంగాణ బంద్కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. మచిలీపట్నంలో బీసీ సంఘాలు సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును తొక్కిపెట్టడాన్ని నిరసిస్తూ బీసీ జేఏసీ బంద్కు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ అమలు చేయాలనే నిర్ణయం హర్షణీయమన్నారు. బీసీ సంఘాల ఆందోళనకు బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలిపారు సిపిఐ రామకృష్ణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీల బంద్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నిటి తరఫున రాజకీయ పార్టీల తరఫున సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. వీరికి సంఘీభావం ప్రకటిస్తూ మచిలీపట్నంలో బీసీ సంఘాలతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టడమే కాకుండా వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కేటాయించడం. జనగణనలో 56% మంది బీసీలు ఉన్నప్పటికీ వారు వేసిన కమిషన్ సూచనల మేరకు 42% సీట్లు వారికి రిజర్వ్ చేశారు. బిల్లులు ఏవైతే అసెంబ్లీలో వారు ఏకగ్రీవంగా ఆమోదించినా వాటిని తొక్కిపట్టి గవర్నర్ గారు ఇప్పటికి కూడా అసెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా కొద్దిమంది హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ఎన్నికల ప్రక్రియ కూడా ఆపివేయాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కలిపి ఈ చర్యకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనగణనలో కులగణన చేపట్టాలి. ఏ కులాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వారి విద్యాబుద్ధులు ఏమిటి, వారికి ఉన్న ఉద్యోగాలు ఉపాధి సౌకర్యాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన నివేదిక తెప్పించాలి. తర్వాత పరిశీలన అనంతరం ఆయా వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఒక ఖచ్చితమైన వైఖరితో ముందుకు సాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 మాసాల ముందుగా లోకల్ బాడీస్ ఎన్నికలకు పోతామని చెప్తా ఉన్నారు. ఆ ఎన్నికలు నిర్వహించే ముందుగానే అక్కడ కూడా బీసీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాలపైన రేపు మచిలీపట్నంలో సభ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో బీసీ సంఘాలు నిర్వహిస్తున్న బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం.